ఒకరోజు గంధర్వరాజు కుమార్తె అయిన చిత్రలేఖ తన చెలికత్తెలతో భూలోక విహారం చేస్తూ ఒక కొలనులో జలకాలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో అరుణకేశి మహాముని శిష్యులు అటుగా వెళ్లటం గమనించి, వారు తమని గమనించి ఉంటారనే అపోహతో స్త్రీలు జలక్రీడల్లో ఉండగా అటుగా రాకూడదు అన్న కనీస జ్ఞానం కూడా లేని మీరు జ్ఞానశూన్యులు, బుద్ధిహీనులుగా జీవించండి అని ఘోరంగా ఆ మునికుమారులను శపించింది. ఆ శాపవృత్తాంతం విన్న అరుణకేశి మహాముని శిష్యులను ఓదార్చి, సౌగంధికపురంలో ఉన్న మహాపండితుడు అయిన పరమానందయ్య గారి శిష్యరికంలో మీ శాపకాలాన్ని జాగ్రత్తగా గడుపుకోండి అని ఆజ్ఞాపించాడు. ఆ విధంగా శాపగ్రస్తులైన మునికుమారులు అశ్విని, భరణి, ఫణి, గణపతి, నంది, భృంగి, భైరవుడు అనే పేర్లతో పరమానందయ్య గారి శిష్యులుగా మారారు. గురుదేవా, బుద్ధిహీనులమని అందరూ మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. మీరే మాకు విద్యా బుద్ధులు నేర్పించి బుద్ధిమంతులుగా మార్చాలి. అలాగే నేర్పిస్తాను, లేవండ్రా. ఒరే భరణి, గురువుగారు ఒప్పుకున్నారా? అయితే మనం ఈ రోజు నుండి వారి శిష్యులం అయిపోయాం అన్నమాటేగా. అన్నమాటేంటిరా, ఉన్నమాటే. అయితే గురువు గారికి అన్ని సేవలు మనమే చెయ్యాలిగా. అవునరా మొద్దు, గురువు గారు చాలాసేపటి నుంచి నిలబడే ఉన్నారు. ముందు మనం గురువు గారిని ఇంట్లోకి తీసుకెళ్దాం, పదండ్రా. ఏం చేస్తున్నారా? వదలండిరా, వదలండి. కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం గురువు గారు. ముందు వదలండిరా. మీ మొరటు పనులతో నా కాళ్ళు విరిగితే నిజంగానే కాళ్ళు కింద పెట్టలేను. వదలండిరా, వదలండి. ఒరే ఒరే, మీ అసాధ్యం పోలా. ఎవర్రా మీరు? ఆయన ఎందుకలా మోసుకొస్తున్నారా? చెప్పండి. రేయ్ గురుపత్నిరా, అందరూ నమస్కారం చెయ్యండి. నమస్కారం. అయ్యో అయ్యో, నా నడు విరిగిపోయింది నాయనోయ్. అయ్యయ్యో, ఎంత పని చేశారా బడుద్దాయిల్లారా? కొంచెమైనా బుద్ధి ఉందా లేదా? మీరంతా కలిసి ఆయన్ని చంపేసేటట్టున్నారు కదరా. అమ్మా, ఏదో తెలియక చేశారులేవే అమాయకులు, వాళ్ళనేమనకు. అలా పరమానందయ్య వాళ్ల తెలివి తక్కువ పనులకు విసుగు చెందకుండా రోజూ ఓర్పుతో వాళ్ల శిష్యులకు జ్ఞానబోధన చేస్తూ ఉంటాడు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒకరోజు, ఒరేయ్, మనము గురువు గారి దగ్గర చేరి సుమారు 1 సంవత్సరం అయింది కదా. మనకు ఎంతో కష్టపడి చాలా విషయాలు నేర్పించారు. కాబట్టి మనం గురుదక్షిణగా ఏదైనా ఇస్తే ఎలా ఉంటుందంటావు? అవును రోయ్, నిజమే. గురువు గారు మనల్ని మెచ్చుకోవడానికి ఏమైనా చెయ్యాలి. ఏం చేస్తే బాగుంటుంది? ఏదైనా ఒక మంచి బహుమతి ఇద్దాం. భైరవుడి ఆలోచన బాగుంది, కానీ ఏమిస్తే బాగుంటుందంటావు? ఆగండ్రా, నేను చెప్తాను. నాకు మంచి ఆలోచన వచ్చింది. అది ఒక చేతికర్రను కొనిద్దాం, సరేనా? నీ మొహం, నీకు మతిమరుపు చాలా ఎక్కువైనట్టుందిరా. గురువుగారికి ఇదివరకే చేతికర్ర ఉందిగా. పోనీ ఒక మంచి శాలువా కొనిద్దాం. ఏడిసావ్. ఇప్పటికే రాజుగారిచ్చిన పట్టు శాలువాలు, పట్టు పంచలు ఇనప పెట్టెలో మూలుగుతున్నాయి. మరేమి కొందాము? బాగా ఆలోచించండర్రా. అవును, బాగా ఆలోచించండిరా. ఒరేయ్, మీరంతా బుద్ధి లేని వాళ్ళు. నేను చెప్తాను చూడు. అది గురువు గారు పురాణాలు చెప్పడానికి ఆ ఊరు ఈ ఊరు వెళ్తారు కదా. ఎడ్ల బండి మీద వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుంది.
అందుకని ఒక మంచి గుర్రం కొనిద్దాం, సరేనా? అవునురా భరణి, గురువుగారు గుర్రం మీద పురాణానికి వెళ్తుంటే అచ్చం మహారాజులా ఉంటారు. కానీ గుర్రం ఏ అంగడిలో అమ్ముతారు? ఒరే తెలివి తక్కువ దద్దమ్మ, గుర్రమును అంగడిలో అమ్మర్రా, సంతలో అమ్ముతారు. సరేరా, ఈ విషయం గురువు గారికి తెలియకుండా ఇద్దాం. మనం ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకూడదు, సరేనా? అమ్మా, అయ్యో కాళ్ళు పెడుతున్నాయి రా. ఒరే నంది, ఇంక నడవడం నా వల్ల కాదు. అండాలు లాగించడం నీ వల్ల అవుతుంది కానీ నడవటం మాత్రం చేత కాదు. ఇంకా 4 కోసుల దూరం నడవాలిరా. ఇంకా 4 కోసులా? ఒరేయ్, అటు చూడండిరా, వెతకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో. గుర్రాలు చూసారా, అక్కడ కొన్ని గుర్రాలు ఉన్నాయి. వాటి యజమాని కూడా ఆ పక్కనే ఉన్నాడు. ఆ గుర్రాన్ని అమ్ముతాడేమో, అడుగుదాం పదండి. పదండి పదండి. పదండి. ఒరే ఆగండి ఆగండి, అటు చూడండి రా. ఆ గుర్రాలతో పాటు గుర్రం గుడ్లు కూడా ఉన్నాయి రోయ్. అవును రోయ్, గుర్రం గుడ్లే. అబ్బా ఎంత బాగున్నాయో చూడండి. అవును రోయ్, మనం గుర్రం కొనడం కంటే గుర్రం గుడ్డు చౌకగా వస్తుంది కదా. అవునవును, పైగా మనకి గుర్రం నాణ్యత చూడడం కూడా సరిగ్గా తెలియదు కదా. గుర్రం గుడ్డు కొనటమే మంచిదిరా. మరెందుకు ఆలస్యం? వెంటనే వెళ్ళి ఒక గుడ్డు కొనుక్కొని తీసుకుపోదాం పదండి. ఏంటి సాములో అందరూ ఇట్టే వచ్చారు? ఏమీ లేదు, మా గురువు గారికి ఒక గుర్రం బహుమతిగా ఇవ్వాలనుకున్నాం. కానీ గుర్రం కంటే ఈ గుడ్డు కొనటమే మంచిది అనుకున్నాం. మేమేం వెర్రి వాళ్ళం కాదు. నువ్వు ధర ఎక్కువ చెప్తే కొనకుండా వెళ్ళిపోతాం. కాబట్టి దీని ధర ఎంతో ఖచ్చితంగా చెప్పు. ఓహో, అయితే ఈ గుమ్మడికాయను చూసి గుర్రం గుడ్డు అనుకుంటున్నారు ఈ వెర్రి అయ్యవారులు. వీళ్ళని బాగా బోల్తా కొట్టించవచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? మమ్మల్ని ఎలా మోసం చేయాలనా? మేమంత సులువుగా మోసపోం. అయ్యయ్యో, ఎంత మాట అయ్యవార్లు. గుర్రానికి బదులు గుర్రం గుడ్డు కొనుక్కెళ్లాలనుకున్న మీ తెలివి చూసి ఇంత గొప్ప మేధావుల ఎదురుగా ఎలా మాట్లాడాలో తెలియక తికమక పడుతున్నానంతే. చూసావురా, మనం ఎంత మేధావులమో అతనికి బాగా అర్థమైంది. చెప్పు, ఎంత ఇమ్మంటావు? మీకు తెలియదేముంది స్వాములో, ఒక్క 20 వరాలు ఇచ్చి మీకు నచ్చిన గుడ్డు తీసుకెళ్ళండి. ఇదిగో 20 వరహాలు. మమ్మల్ని మోసం చేయాలని చూడకు. నువ్వే ఒక అందమైన మంచి గుడ్డు తీసివు, సరేనా? ఇదిగోండి అయ్యవార్లు, మంచి గుడ్డు. బాగుంది, మాకు బాగా నచ్చింది. కానీ ఒక్క విషయం స్వాములో, ఈ గుడ్డును జాగ్రత్తగా పట్టుకెళ్ళండి. కింద పడి పగిలిపోయిందనుకో, నాకు సంబంధం లేదు. మనకు అదృష్టవశాత్తు గుర్రం కోసం పోతే చౌకగా గుర్రం గుడ్డు దొరికింది. కానీ దీనిని ఎలా పొదిగేయాలి? గుర్రం పిల్ల ఎప్పుడు బయటకు వస్తుంది? ఒరే నంది, నీకెప్పుడు అనుమానాలే. మనమే రోజుకు ఒకరం దానిపై కూర్చుంటే సరి, అదే పొదిగి బయటికి వస్తుంది. అవును రోయ్, మంచి ఆలోచనే, అలాగే చేద్దాం. ఆ విధంగా మన పరమానందయ్య గారి శిష్యులు రోజు ఒకరి తర్వాత ఒకరు ఆ గుమ్మడికాయ మీద కూర్చునేవారు. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు, ఏమైందిరా అశ్విని, గుర్రం పిల్ల ఎప్పుడు బయటకు వస్తుందిరా? ఆగరా, నీకెప్పుడు తొందరే. ఇంకో 2 రోజుల్లో బయటికి రావచ్చు. ఒరేయ్ అశ్విని, ఫణి, గణపతి, ఏం చేస్తున్నారా అక్కడ? ఏం లేదు గురువుగారు, గుర్రం గుడ్డుని పొదుగుతున్నాం. ఏంటి, గుర్రం గుడ్డ? కాస్త అర్థమయ్యేట్టు చెప్పండిరా.
ఏం లేదు గురువు గారు, మేమందరం కలిసి మీకు గురుదక్షిణగా ఒక గుర్రాన్ని ఇవ్వాలనుకున్నాం. అందుకని మేము సంతకెళ్ళి చౌకగా ఒక గుర్రం గుడ్డు కొన్నాం. గుడ్డును పొదిగిస్తే పిల్ల వస్తుంది కదా. అలాగే మేము దాన్ని పొదిగేస్తున్నాము. ఆ విధంగా వచ్చిన గుర్రాన్ని మీకు గురుదక్షిణగా ఇవ్వాలనుకున్నాం. ఏడిశారు. అది గుర్రం గుడ్డు కాదురా, గుమ్మడికాయ. మనం భోజనంలో కూరగా వాడతాం. అసలు గుర్రానికి గుడ్డంటూ ఏదీ ఉండదు. మిమ్మల్ని మోసం చేశారు. ఎంతటి అమాయకులరా మీరు. భగవంతుడా, నీవే వారికి దారి చూపాలి. ఒకరోజు పరమానందయ్య పని మీద రాజమందిరానికి పోయి వచ్చి బాగా అలసిపోతాడు. మధ్యాహ్న భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకుందామని దిండు సరిచేసుకుని పడుకుంటాడు. అమ్మయ్యా, అంత దూరం వెళ్ళొచ్చేటప్పటికి ఒళ్ళు హోనమైంది. కాస్త కాళ్ళు పట్టించుకుంటే సరి. ఒరేయ్ అశ్వని, గణపతి, ఇలా రండ్రా. బాగా అలసిపోయాను, కాస్త కాళ్ళు పట్టండి. ఒరే గణపతి, గురువుగారు పిలుస్తున్నారు. కాళ్ళు పట్టాలంట, పదరా. అలాగే పదరా. ఒరే, ఇది నా కాలు, నువ్వు ఆ కాలు తీసుకో. లేదు లేదురా, నేనే ముందొచ్చాను కాబట్టి ఇదే నా కాలు. రేయ్, ఈ కాలు నాది, ఆ కాలు నీది. ఒరేయ్, నాకు కోపం వచ్చేస్తోంది. మర్యాదగా ఆ కాలు తీసుకో. పోరా బండోడా, ఈ కాలు కంటే ఆ కాలే బాగుంది. చూడు, నా కాలు నీ కాలు కంటే చాలా బాగుంది. అదేం కాదు, నీ కాలు కంటే నా కాలే బాగుంది. కాదు, నా కాలే బాగుంది. నా కాలు బంగారు కాలు. అయితే నా కాలు వజ్రం కాలు. నీది వజ్రం కాలు కాదు, ఇనుప కాలు. అర్థమైందా? నాది ఇనుప కాలు అయితే నీది ఇత్తడి కాలురా. రే, నా కాలును కొట్టడానికి నీకెంత ధైర్యం రా? నీ కాలును విరగ్గొడతా. నా కాలును విరక్కొడితే నీ కాలు నరికేస్తా. నరకరా చూస్తా. ఏంట్రా నువ్వు చూసేది? నేను కూడా చూస్తా. నేను చూస్తా. చూసావుగా నా గొడ్డలి? నువ్వు చూడరా నా కర్ర. చూడు, నా గొడ్డలి ఎంత పదునుగా ఉందో. నువ్వు నా కాలును విరక్కొట్టావనుకో, నేనొక్క దెబ్బకి నీ కాలు నరికేస్తా. ఏంట్రా నువ్వు నరికేది? దీనితో నీ కాలుని పచ్చడి పచ్చడి చేస్తా. నువ్వు పచ్చడి చేయరా చూస్తాను. రేయ్, నువ్వు నరకరా చూస్తా. నువ్వు పచ్చడి చేయరా. నువ్వు నరకరా. ఒరేయ్, ఏం చేస్తున్నారా మీరు? గురువుగారు, మీరే చెప్పండి. వాడి కాలు కంటే నా కాలే బాగుంది కదండి. అదేం కాదు, నా కాలే బాగుంది కదండి. నోరు ముయ్యండి. ఎవరన్నారా అవి మీ కాళ్ళని? అవి నా కాళ్ళు. వెళ్ళండి, బంగారం లాంటి నిద్ర జరగొట్టండి. ఒరేయ్, గురువు గారు కోపంగా అరుస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం, పదండ్రా. పదండి. ఒరేయ్, ఆగండ్రా. ఒరేయ్, చెప్పేది వినండ్రా, ఆగండి. అయ్యో, ఒరేయ్, ఎవరన్నా వాళ్ళని ఆపండ్రా. ఒరేయ్ గణపతి, ఆపరా. అయ్యో, వీళ్ళిద్దరూ నా కాళ్ళు విరగొట్టేటట్టున్నారు. ఆపండిరా, అయ్యో ఆపండిరా. గురువుగారు, మీరేం కంగారు పడకండి. మీరు విశ్రాంతి తీసుకోండి. వాళ్ళెప్పుడూ అంతే. వాళ్ళని అలా వదిలేయండి గురువు గారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళ ఇష్టం. మీరు మాత్రం విశ్రాంతి తీసుకోండి. నా కాలుని నరికేస్తానంటావా? నీ కాలుని ఎలా పచ్చడి పచ్చడి చేస్తానో చూడరా. చెయ్యరా చూస్తాను. వాళ్ళని ఆపండి. ఈ కాలుని నిజంగానే ఒక్క వాళ్ళ దెబ్బకి కాళ్ళు ముక్కలుగా చేస్తాను. ఆనందం, ఆనందం, ఎక్కడ తెచ్చావే? అదేమిటి ఆయన అలా అరుస్తున్నారు? ఏమైందో వీళ్ళు నా ఏమిటో. కాళ్ళు విరగొట్టేటట్టున్నారు. అయ్యయ్యో, ఆనందం, ఆనందం. అయ్యో. ఆనందం, అయ్యో, ఆపవే. ఓరి భగవంతుడా. ఒరేయ్, ఒరేయ్, ఈ మొహాలు మంట. అయ్యో, ఒరేయ్, ఆపండ్రా. మీకు భోజనం లేదు. వెళ్ళండి. వెళ్ళండి. అయ్యో రామా, నేను ఒక్క నిమిషం రావడం ఆలస్యం అయ్యుంటే వాళ్ళు అన్నంత పని చేసుండేవాళ్ళు. వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఈ బుద్ధిహీనుల్ని ముందు ఇంట్లోంచి బయటకు పంపించేయండి. ఏమో లేవే ఆనందం, పాపం అమాయకులు. వాళ్ళకి మనం కాక ఎవరున్నారు చెప్పు?
ఏదో తెలియక చేశారు. నిదానంగా వాళ్లే నేర్చుకుంటారులే. ఒకరోజు పరమానందయ్య తన శిష్యుల్లో ఒకరైన పడిని కట్టెలు కొట్టుకురమ్మని అడవికి పంపిస్తాడు. అరేరే ఓ అయ్యవారు, ఏది నువ్వు చేతున్న పని? కొంచెమైనా మతుండే చేస్తున్నావా నువ్వు నిలబడిన కొమ్మను నువ్వే నరుకుంటున్నావేంటి? పడతానని జ్ఞానం కూడా లేదా? అలా నరికితే కొమ్మతో పాటు నువ్వు కూడా కింద పడిపోతావు, జాగ్రత్త. నువ్వెవరయ్యా నాకు చెప్పడానికి? నేనెవరో తెలుసా? గొప్ప పండితుడైన పరమానందయ్య గారి శిష్యుణ్ణి. ఈ కొమ్మని ఎలా నరకాలో నాకు తెలుసు. వెళ్ళి నీ పని చూసుకోపో. ఇలాంటి మూర్ఖులకు మంచి చెప్పడం కూడా దండగే. ఒక్కసారి అనుభవం అయితే అప్పుడు తెలుస్తుంది. నాకెందుకులే. అయ్య బాబోయ్, ఏం జరిగింది? కళ్ళేంటి ఇలా తిరుగుతున్నాయి? ఆహా! కాలు విరిగినట్టుంది. అతను చెప్పినప్పుడు విన్నా సరిపోయేది. అవును, ఆ బాటసారి చెప్పినట్లే జరిగిందేమిటి? నేను కింద పడతానని అతనికి ఎట్లా తెలుసు? బహుశా అతను గొప్ప జ్యోతిషుడై ఉండొచ్చు. ఓ గురువుగారు, దయచేసి ఆగండి. నన్ను క్షమించండి. మీరు గొప్ప జ్యోతిషులని తెలియక మీ మాట వినలేదు. మీరు అన్నట్లుగానే నిజంగా కింద పడ్డాను. నేను కింద పడతానని మీరు ఎలా చెప్పగలిగారు? ఏంటి ఈ అయ్యవారు ఒట్టి అమాయకుల్లా ఉన్నాడే? నన్ను జ్యోతిషుడు అనుకుంటున్నాడు. ఇదేదో బాగుంది. ఈ అయ్యవారిని ఒక ఆట పట్టిస్తాను. అదొక గొప్ప రహస్యం నాయన, ఎవరికీ చెప్పకూడదు. ఇంకేదైనా అడుగు. మా గురువుగారు ఎప్పుడూ చెప్పేవారు, మన చావు మన చేతిలో ఉండదు, ఎప్పుడు చస్తామో ఎవరికీ తెలియదని. మీరు గొప్ప జ్యోతిష్యులు కదా, మా గురువుగారు ఎప్పుడు చనిపోతారో చెప్పండి చాలు. ఓ సింతేనా, మీ గురువు గారి గుండె కొట్టుకోవడం ఎప్పుడు ఆగిపోతే అప్పుడు చనిపోయినట్లు. అర్థమైందా? ఓహో, గురువుగారి గుండె కొట్టుకోకుండా ఉంటే చనిపోయినట్లన్నమాట. అయితే ఈ విషయం వెంటనే మన వాళ్ళతో చెప్పాలి. అయితే ఆ జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారము గురువు గారి గుండె కొట్టుకోవటం ఆగి ఉంటే చనిపోయినట్లన్నమాట. పదండి, గురువుగారి గుండె కొట్టుకుంటుందో లేదో చూద్దాం. ఒరేయ్, గురువు గారు నిద్రపోతున్నారా? ఇదే సరైన సమయం. పదండి చూద్దాం. పదండి. ఒరే నీ, ముందు నువ్వు గురువు గారి గుండె కొట్టుకుంటుందో లేదో చూడు త్వరగా. ఒరేయ్, గురువుగారి గుండె కొట్టుకోవటం లేదురా. సరిగ్గా చూడరా. సరిగ్గానే చూశాను. కావాలంటే నువ్వు కూడా చూడు. అవును రాయ్, నిజంగానే గుండె కొట్టుకోవటం లేదు. అని చెప్పినట్లు మన గురువు గారు పోయారు. ఏంటి? గురువు గారు పోయారా? అబ్బబ్బబ్బబ్బబ్బా! ఒరేయ్, ఒరేయ్, ఆపండ్రా. ఎవరో పోయినట్లు ఏమిట్రా ఏడుపులు? మిమ్మల్ని గురువు గారు ఏమేదో చెప్పి తగలడ్రా. ఏంట్రా మీరు అనేది? అయ్యో దేవుడు, నాకెంత న్యాయం చేశావు. మీరు లేకుండా నేను ఎలా బతుకుతారనుకున్నారు? నన్ను వంటని చేసిపోయారు. ఉసే ఆనందం, ఏంటి? ఏం జరిగింది? ఎందుకలా అందరూ ఏడుస్తున్నారు? ఏంటండి, మీరు పోలేదా? నేను పోవడం ఏమిటే? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నేను పోయానని నీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారండి? ఇదిగో ఈ సన్నాసులే. నేను పోయానని మీరు ఎలా అనుకున్నారా? ఒక జ్యోతిష్యుడు చెప్పాడు గురుగారు, ఎప్పుడైతే గుండె కొట్టుకోవడం ఆగిపోతే అప్పుడు చనిపోయినట్లంట.
మేమేమి వెర్రివాళ్ళం కాదు గురువుగారు. మీరు నిద్రపోతున్నప్పుడు మీ ఛాతీ మీద చెయ్యి పెట్టి చూశాము. గుండె కొట్టుకోవటం లేదు, కాబట్టి మీరు చనిపోయారు అనుకున్నాము. ఆ? ఓరి మీ తెలివి తెల్లవారా, అసలు గుండె ఎక్కడుంటుందో తెలుసా మీకు? మన ఛాతికి కొద్దిగా ఎడమ పక్కన ఉంటుంది. మీరు కుడి పక్కన చూసి ఉంటారు, అందుకే ఏమీ వినిపించలేదు. అయినా ఎవరైనా ఛాతి మీద చెయ్యి పెట్టి చూస్తారా? అసలు గుండెని ఎలా పరీక్షించాలంటే, ఒరే భరణి, ముందు అశ్విని ఛాతి పైన కుడివైపు చెవి పెట్టి విను. ఏమైనా శబ్దం వినిపిస్తోందా? లేదు గురువు గారు. పని, గురువుగారు. నువ్వు ఎడం వైపు చెవి పెట్టి విను. ఏదైనా వినిపించిందా? వినిపిస్తుంది గురువుగారు. అదన్నమాట. ఇప్పుడు అర్థమైందా గుండెని ఎలా పరీక్షించాలో? ఇక వెళ్ళి పాఠాలు చదవండి. వెళ్ళండి. అలాగే గురువుగారు. అదేంటి రండిరా, ఆనందం, వెళ్దాము. నువ్వు కూడా అమాయకుల మాటలు నమ్మావా? ఏమోనండి, మీరు పోయారనగానే నాకు దుఃఖం ముంచుకొచ్చేసింది. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకులండి, ఇంకా ఎన్నాళ్ళండి వీళ్ళతో వేగడం? వాళ్ళు చాలా అమాయకులే ఆనందం. పాపం, వాళ్లకు మనంగాక ఎవరున్నారు చెప్పు? బుద్ధిహీనులని వాళ్ళని చిన్న చూపు చూడకు. రోజు కొద్ది కొద్దిగా నేర్చుకుని జ్ఞానవంతులవుతారు. ఆ శాప విముక్తి కలిగేంత వరకు ఇలాగే ఉంటారు. ఏం చేస్తాం, అంతా సర్వేశ్వరుడి మాయ.